ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. స్త్రీ సభ బోధించే ఆ సత్యోపదేశము ఏమిటనగా, మొదట ఈ లోకములో మానవులు దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నించారు. మానవులు అన్వేషిస్తూ ఉండేవారు. తమ బుద్ధిబలముతో, మేధాశక్తితో దేవుని తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు. అయితే మానవ మేధస్సు, తెలివితేటలు అల్పము, స్వల్పము కనుక, వాటికో పరిమితి ఉంది కనుక దేవుని గురించి ఎక్కువగా కొంతవరకు తెలుసుకోలేకపోయారు, కొంతవరకే తెలుసుకున్నారని. ఇక రెండవ స్టేజీలో దేవదేవుడే తనను తాను ఎరుకపరుచుకున్నారని, తనను తాను బయలుపరుచుకున్నారని, తనను తాను ఆవిష్కరించుకున్నారని రెండవ స్టేజీలో, రెండవ అధ్యాయంలో మనము వింటూ ఉన్నాం. అయితే ఈ బయలుపాటు అనేది, ఆవిష్కరణ అనేది అంచెలంచెలుగా చేశారని, అంచెలంచెలుగా తనను తాను బయలుపరుచుకున్నారని, అలనాడు ఆదాము నుండి అబ్రహాము, మోషే వరకు ప్రవక్తల ద్వారా తను తాను తెలియజేసుకున్నారు. చిట్ట చివరన తన కుమారుని ద్వారా తనను తాను తెలియపరుచుకున్నారని, ఇక ఇది పరిపూర్ణమైనదని, ఇక అంతకంటే దేవుడు మనకు తెలియపరచవలసినది ఆయన యందు ఇంకేమీ లేదని, యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను మానవులకు ఎంత అవసరమో అంతవరకు తనను తాను తెలియపరుచుకున్నారని శ్రీ సభ బోధిస్తోంది. ఇక ఆ విధంగా క్రీస్తునందు తెలియజేయబడినటువంటి ఆ జ్ఞానము పరిశుద్ధ గ్రంథములో ఇమర్చబడి ఉంది, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కనుక శ్రీ సభకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రామాణికంగా అందులోని సత్యాలను, విశ్వాస సత్యాలను ఏరి వాటన్నిటినీ ఒక క్రమబద్ధంగా బోధించడమే సత్యోపదేశమని మనం విని ఉన్నాము. ఈ యొక్క బయలుపాటును లేక దేవుడు తనను తాను తెలియపరుచుకున్నారనే ఈ విషయాన్ని శ్రీ సభ బోధిస్తూ ఉండగా అది ఒక సాంప్రదాయకంగా కూడా తయారైంది. కనుక శ్రీ సభకు ఒక ప్రక్క పరిశుద్ధ గ్రంథము, రెండవ ప్రక్క సాంప్రదాయము ఉన్నాయని, రెంటినీ కూడా ఆ శ్రీ సభ కొనసాగిస్తూ ఉందని తెలియజేస్తూ ఉంది. కనుక కథోలికులు ఒక ప్రక్క పరిశుద్ధ గ్రంథాన్ని, మరొక ప్రక్క శ్రీ సభ సాంప్రదాయాన్ని విశ్వసించాలి, అంగీకరించాలి. ఈ రెండు వేరు కాదు, కానీ ఒకటే. ఈ రెండింటిని కూడా ఈ విధంగా కొనసాగిస్తూ ఉండగా ఈరోజు మనము ఈ రెంటికి శ్రీ సభ ఏ విధంగా వివరిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మన విశ్వాస సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఈ యొక్క విశ్వాస నిధిని శ్రీ సభ నిధిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. శ్రీ సభ తాను విశ్వసించేటటువంటి విషయాలను ఏ తరమునకు ఆ తరములో, ఏ యుగములోనూ దానిని కొనసాగించాలి. ఆ విధంగా ఈ యొక్క విశ్వాస నిధికి భాష్యం చెప్పవలసినటువంటి బాధ్యత శ్రీ సభ మీద ఉందని, కనుక శ్రీ సభ ఈ విశ్వాస నిధికి, ఈ విశ్వాసానికి
వివరణ ఇస్తూ ఉంటుంది. శ్రీ సభకు ఆ అధికారము కలదు. కనుక ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము, మనం గుర్తించవలసినటువంటి విషయము, అలనాడు అపోస్తులు ఆ సాంప్రదాయాన్ని, విశ్వాస సత్యాలను, విశ్వాస నిధిని అంతయు స్త్రీ సభకు అప్పగించి ఉన్నారు. అలనాడు యేసు ప్రభు అపోస్తులకు అప్పగించారు, ఆదిమ సంఘానికి అప్పగించారు. ఆ తర్వాత అపోస్తులు ఇది స్త్రీ సభ మొత్తానికి కూడా ఈ విశ్వాస నిధిని అందించి ఉన్నారు. అయితే ఈ విశ్వాసము మనకు వస్తూ ఉండగా ప్రతి తరములోనూ ఈ విశ్వాసాన్ని తెలుసుకోవాల్సిన అవసరము విశ్వాసుల మీద ఉంది. అందువలన శ్రీ సభ ఎప్పటికప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథానికి, ఈ సాంప్రదాయానికి వివరణ ఇస్తూ ఉంటుంది, భాష్యం చెబుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయము, శ్రీ సభకు మాత్రమే అధికారం ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా వివరించాలో, సాంప్రదాయాన్ని ఎలా వివరించాలో, దానికి అర్థము ఏ విధంగా చెప్పాలో అది శ్రీ సభకు మాత్రమే అధికారం ఉన్నది. శ్రీ సభ యావత్తుకు అధికారం ఉన్నది. అందువలన శ్రీ సభ అంటే సకల విశ్వాసుల సమాహారము. ద చర్చ్ ఈజ్ పీపుల్ ఆఫ్ గాడ్ అని వాటికన్ మహాసభ తెలియజేస్తుంది. అందువలన ఈ యొక్క విశ్వాస నిధి స్త్రీ సభకు అప్పగించబడింది. అంటే స్త్రీ సభ యావత్తు, స్త్రీ సభలోని సభ్యులందరూ కూడా ఈ విశ్వాస నిధిని కలిగి ఉంటారు. కనుక ఈ విశ్వాస నిధిని కాపాడవలసిన అవసరము, వివరించవలసిన అవసరము స్త్రీ సభకు అంతకి కూడా ఉన్నది. అయితే ఈ యొక్క స్త్రీ సభలో మనము అటు కాపరులు, నాయకులు, బోధకులు ఉన్నారు, ఇటు సామాన్యులు ఉన్నారు. ఇక్కడ అపోస్తలుల వారసులైనటువంటి పాపుగారు, మేత్రానులు అందరూ కలిసి ఆచార్యపీఠముగా మనం చెప్తున్నాం. హైరార్కీ అంటాం. అధిష్టానము, శ్రీ సభ అధిష్టానము. కనుక ఈ విధంగా మనం చూసినప్పుడు స్త్రీ సభ ఈ పాపుగారు, ఈ పీఠాధిపతులు వీరందరూ కలిసి ఒక ఐకమత్యంగా, కలిసికట్టుగా అందరూ సమాలోచన చేసి విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అనగా ఇక్కడ ఈ యొక్క స్త్రీ సభ అధిష్టానము అంటే ఆచార్యపీఠం అంటుంది. వీరు నాయకత్వం వహించి ఈ వివరణ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శ్రీ సభ సత్యోపదేశంలో ఒక చిన్న విరామము తీసుకొని మరలా వద్దాం.